అమ్మ మీకు 8th బర్త్డే సందర్భంగా ఎవరికి కావాలి? ఇది ఎవరికి కావాలి? అయ్యో ఇంతే మందికా? మిగతా వాళ్ళకా? ఓకే, మీరందరూ వచ్చినప్పుడు అక్కడ బౌల్లో లక్కీ టీప్ వేసారా? అందులో ఒక టిప్ లాస్ట్ లో సాయంత్రం 5 వరకు ఉన్న వాళ్ళకు ఎవరికి వచ్చినా కూడా 50-50 నాకు వాళ్ళకు. ఓకే అంటే నేను మరి కాదా? ఓకే అమ్మా, ఓకే ఓకే. నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను కార్యక్రమం చేసుకుంటున్నాను. రియల్గా చెప్పాలంటే మహిళా దినోత్సవం అనేది చాలా ఆనందం ఉంది. ఈరోజు ఇంతమంది రావడం కూడా చాలా బాగుంది. సమయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడతలేను. అందుకే అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. ఉమెన్ డే సందర్భంగా ఇప్పుడు గవర్నమెంట్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉమెన్స్ గురించి చాలా పథకాలు పెడుతున్నారు. అవన్నీ మీరు అన్ని ఉపయోగించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను కార్యక్రమం చేసుకుంటున్నాను. రియల్గా చెప్పాలంటే మహిళా దినోత్సవం అనేది చాలా ఆనందం ఉంది. ఈరోజు ఇంతమంది రావడం కూడా చాలా బాగుంది. సమయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడతలేను. అందుకే అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. ఉమెన్ డే సందర్భంగా ఇప్పుడు గవర్నమెంట్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉమెన్స్ గురించి చాలా పథకాలు పెడుతున్నారు. అవన్నీ మీరు అన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ మా వైస్ ప్రెసిడెంట్ శివ. ఒకసారి గట్టిగా చెప్పడమ్మా వీళ్ళందరికీ. ఇప్పుడు మా చైర్మన్ గారిని మేమందరం కలిసి గట్టిగా ఒక్కసారి ఎవరు అందరు కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉన్నారు ఎవరికి రాబోతుందో అని. yes పడిపడిగే సత్యవతి ప్రసన్న. the winner goes to the winner goes to yes వాణి. yes వాణి. వానమ్మ వానమ్మ. అమ్మ నువ్వు ఆనే ఉండు. నువ్వు ఒకసారి కంట అవుతుంది. వీళ్ళే తెచ్చిస్తారు. నువ్వు ఆనే ఉండమ్మా. కాదు నువ్వు ఒకసారి కట్ అవుతుంది. అమ్మ మౌని ప్రెసిడెంట్ మీరిద్దరు వెళ్ళండి అమ్మా. వెళ్ళి అక్కడ ఇచ్చేసి ఒక ఫోటో దిగండి అక్కడే. వానమ్మ అక్కడే అంటే ఒకసారి చెప్పట్లు మా రామన్న కోసం. మాకు అన్ని ముందుండి సారీ వెనుకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటాడు. థ్యాంక్ యూ రామన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఉప్పల రాజలక్ష్మి అక్క నీ పేరే లేదు. ఉప్పల రాజలక్ష్మి కాదా అక్క? కాదా?
నీ పేరు ఎంతమంది రాస్తారక్క? పైకి రావాలి అక్క. పోతిశెట్టి శ్రీలక్ష్మి 50 గ్రాముల సిల్వర్ గెలుచుకున్నారు లక్కీ డిప్ ద్వారా. శ్రీలక్ష్మి, పోతిశెట్టి శ్రీలక్ష్మి. అన్ని ఎంకలు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. ఏదో గ్యాంబ్లింగ్ చేసినట్టు వీళ్ళు. ఇంకటి ఉన్న వాళ్ళకి ఏం వస్తలేవు. తొందర రావాలమ్మా, తొందర రావాలి. సూపర్ అమ్మ. మీరు ఈ ఏజ్ ఒక మెమెంటో కాదు
మా వైస్ ప్రెసిడెంట్ శివ. ఒకసారి గట్టిగా చెప్పట్లమ్మా వీళ్ళందరికీ. ఇప్పుడు మా చైర్మన్ గారిని మేమందరం కలిసి గట్టిగా ఇప్పుడు మా చైర్మన్ రాజబాబా సత్యవతి ప్రసన్న గారికి సన్మానం జరుగుతుంది. అందరూ ఒకసారి చెప్పండి, అందరూ చప్పట్లు కొట్టాలండి. మా రాజబాబా సత్యవతి ప్రసన్నకు మా రామబాబు గారి హస్తంలో వారి సన్మానం జరుగుతున్నది. ఒకసారి రండి. ఓకే, థ్యాంక్ యూ. గట్టి ఒకసారి చెప్పట్లు మా రామన్న కోసం. మాకు అన్ని ముందుండి వెనుకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటాడు. థ్యాంక్ యూ రామన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఉప్పల రాజలక్ష్మి అక్క, నీ పేరే లేదు. ఉప్పల రాజలక్ష్మి కాదా అక్క? కాదా? నీ పేరు ఇంతమంది రాస్తారక్క. పైకి రావాలి అక్క. పోతిశెట్టి శ్రీలక్ష్మి 50 గ్రాముల సిల్వర్ గెలుచుకున్నారు లక్కీ డిప్ ద్వారా. శ్రీలక్ష్మి, పోతిశెట్టి శ్రీలక్ష్మి. అన్ని వెనకాల ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. ఏదో గ్యాంగ్లింగ్ చేసినట్టు వీళ్ళు. ముంగడున్న వాళ్ళకి ఏం వస్తలేవు. తొందర రావాలమ్మా, తొందర రావాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ డాన్స్ నేను కూడా చేయొచ్చా? సౌండ్ పెట్టు బాబు, సౌండ్ పెట్టు. ఇంటిని నడిపే ఇత్తులందరికీ
సూపర్ అమ్మ. మీరు ఈ ఏజ్ ఒక మెమెంట్ అయ్యి చప్పట్లు ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టేజ్ తొందరగా పద్మావతిగా చేయలేకుండా మీరేనా మెల్ల కేవలం కింద పడుతుంది. ఇప్పుడు మా చైర్మన్ సత్యవతి ప్రసన్న గారికి సన్మానం జరుగుతుంది. అందరూ ఒకసారి చెప్పండి, అందరూ చప్పట్లు కొట్టాలండి. మా రాజబాబు సత్యవతి ప్రసన్నకు మా రామబాబు గారి హస్తంలో వారి సన్మానం జరుగుతున్నది. ఒకసారి రండి. Hey!
4407778 వి కరుణ లేదా కరుణ లేదా కరుణ కంపల్సరీ ఉంటారు. వేరే ఇంకో లక్కీ వస్తున్నారు. మా సమిత పేరేనా? సమిత పేరేనా? చంద్రకళ రాలేదు ఇంకా. సమిత పేరేంటి మీరు? చంద్రకళ అండ్ సమిత. సమిత గారు ఉన్నారా లేదంటే వేరే తొందర రావాలి, తొందర రావండి. సమిత గారు వస్తున్నారా? ఒక 5గురికి ఆయన ఫ్రీగా పాస్పోర్ట్లు చేయించేస్తుంటాడు. 5గురు లక్కీ టిప్ ద్వారా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇద్దరికి దిద్దాము. ఇక్కడ ఉన్న వాళ్ళు బాబా లక్కీ టిప్ బౌలింగ్ కొన్నాము. సో మీకు ఇంకా చాలా గిఫ్ట్ ఇట్లే ఉంటుంది. జే వినోద ఎవరు లేరా? జే వినోద లేరు అనకంటాము. ఈయన దగ్గరికి వెళ్తే నీకు పాస్పోర్ట్ ఫ్రీగా చేసి ఇచ్చేస్తాడమ్మా. ఈయన పట్టుకో ఇంకా. ఓకే నువ్వు ఉండు సాయంత్రం దాకా. అమ్మాయికి ఆమె నంబర్ తీసుకో. రైట్, ఆమెకు ఫోన్ చేసేసి. ఓకే థ్యాంక్ యూ నగేష్, సారీ చైతన్య, థ్యాంక్స్ అలాట్. అండ్ నువ్వు చేసిన అమౌంట్ తోటి ఫ్రిడ్జ్ తీసుకోవడం జరిగింది. అది నీ చేతుల మీదుగా మీ మిస్సెస్ చేతుల మీద ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఉంటే ఫోన్ చేయండి. కూర్చునే వాళ్ళు దయచేసి కూర్చోండి ప్లీజ్. ఫోన్ చేసి రండి అమ్మా. చేయించేశారు. థ్యాంక్ యూ అమ్మా, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. Right, look here. Okay. Okay. Stop.
థ్యాంక్ యూ టీ పద్మ పద్మ అనే వాళ్ళు చాలా మంది ఉన్నట్టు ఇవాళ చాలా మంది వస్తున్నాయి. పద్మ టీ పద్మ మా పద్మ అయితే కాదు టీ పద్మ నువ్వేనమ్మా 70 థ్యాంక్ యూ కృష్ణ గారు ఒకసారి మాట్లాడండి. సో మా సీనన్న ఇంటి పాయలు మీకోసం మంచి ఫర్నిచరు చైర్స్ అవన్నీ ఉన్నాయి కదా. శ్రీకాంత్ గారికి శాలతో సత్కరిస్తారు. ఓకే ఓకే సూపర్. ఒకటే మేడం అబ్బాయి సార్ అండి ఏమంటారు 2 మీటర్ కింద 2 మీటర్ మరి ఒకటే ఒకటే రైట్. చప్పట్లు చప్పట్లు. యూట్యూబ్ లో 1 మిలియన్ అండి వాళ్ళ సబ్స్క్రైబర్లు 1 మిలియన్. Customize manage. చాలా బాగుంది. ఎక్సలెంట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్ సూపర్ ఎక్సలెంట్. అందరూ యూజ్ చేయొచ్చా?
ఎస్ 100%. సో మహిళలకు మా వెంకటేశ్వర గుప్తా గారు ఫ్రీ డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టడం జరుగుతుంది. సో మహిళలందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నెంబర్ 8 జై వాసవి. ఈరోజు కర్మన్ఘాట్లోని శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్లో విబిజిఎఫ్ అంటే వాసవి బిజినెస్ నెట్వర్క్ ద్వారా ఒక అనుబంధ సంస్థ ఫీమేల్ సంస్థ ఉంది. దాంట్లో ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సుమారు 2-3 వేల మంది మహిళలతో జరుపుతున్నారు. ఎన్నో రకాలైన గిఫ్ట్లు మహిళలకి అందజేస్తూ చక్కని ఆటపాటలతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ వాతావరణం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చక్కని కార్యక్రమానికి నేను అతిథిగా విచ్చేసినందుకు నాకు కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఆహ్లాదమే కాకుండా ఆటలు పాటలే కాకుండా చాలా రకాలైన సేవా కార్యక్రమాలు కూడా మహిళలకు చీరల డిస్ట్రిబ్యూషన్ అని, కుట్టు మిషన్స్, వెట్ గ్రైండర్స్, అలా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఆర్య వైశ్యులకే కాకుండా వైశ్యేతరులకు కూడా సేవా కార్యక్రమాలు అందిస్తూ ఎంతో చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్న విబిజి రాజు అంటే ఇంటి పేరే విబిజిగా మార్చుకొని చక్కని కార్యక్రమాలకి రూపుదిద్దుతున్న రాజుగారు చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి సంస్థలు ఎన్నో ముందుకొచ్చి వాసవి మాత సేవ నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని చక్కగా అభినందిస్తున్నాం అందరం కూడా. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈరోజు విబిజి రాజుగారు, మడిపేట రాజుగారు మరియు రాము గారు, ఇమ్మడి రమేష్ గారు అందరూ వచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు 3,000 నుంచి 5,000 మంది దాకా వచ్చారు. ప్రతి ఒక్కరికి ఉదయం టిఫిన్ భోజనాలు ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరొకసారికి విబిజి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. వచ్చిన ఆడవాళ్ళందరూ వారి వారి సామాన్లు వాళ్ళందరూ జాగ్రత్తగా చూసుకొని చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. వీరందరికీ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. విబిజి ఫౌండేషన్ ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఫంక్షన్ మాత్రం గ్రాండ్గా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. వన్ సెకండ్ ఆడవాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విబిజిఎఫ్ ఈ రోజున ఇక్కడ ఒక 2,000 మందితోటి మహిళా మనులందరినీ కూడా ఒక చోట తీసుకొచ్చి ఇక్కడ మహిళా దినోత్సవ కార్యక్రమం చేస్తున్నారండి. మా రాజుగారు ఏ కార్యక్రమం తలపెట్టినా అద్భుతంగా చేస్తారు. అటువంటి ఈ కార్యక్రమం 2,000 మందిని ఎక్స్పెక్ట్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తే సుమారు 3,000 మంది ఈ కార్యక్రమం రావడం జరిగింది. వారందరికీ అభినందన తెలియజేస్తూ మహిళా శక్తి ఎక్కడున్నా కూడా ఓ చోట తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. ఆ పని ఒక రాజుగారి వల్లే అవుద్ది, ఇంకెవరి వల్ల కాదు. మా రాజుగారు అంత కష్టపడి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేసి భోజనం పెట్టి అనేక గిఫ్ట్లు ఇచ్చి చేస్తున్నారని దాని కారణం ఏంటంటే రాజుగారి వెనకాల సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది ఆయనకి అందరికీను. ఆ సపోర్ట్ తోటి రాజుగారిని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. కాబట్టి ఆల్ ది బెస్ట్ ఎంటైర్ విబిజిఎఫ్ వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడితేనే మీకు ఇది వచ్చింది. ఎవరు ఎక్కువ చప్పట్లు కొడితే వాళ్ళకి బైక్ వస్తుందేమో. సో గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరికి ఈ విబిజి వాళ్ళు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి చక్కటి అవకాశం మా మహిళలందరికీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను కొండాపూర్ నుంచి వస్తున్నాను. మా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ అంతా చాలా మంది ఉన్నారు. మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా మంచి ప్రోగ్రామ్స్ పెట్టారు. ఆ బైక్ విన్నర్స్ ఎవరో మేము వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అందరికీ. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. హాయ్ అండి, జై వాసవి. ఈరోజు విబిజిఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉమెన్స్ డే కార్యక్రమం జరుగుతుంది. నేను విబిజి మాజీ అంటే ఎక్స్ ప్రెసిడెంట్గా చేశాను. ఈ ప్రోగ్రామ్కి చాలామంది ఉమెన్స్ వచ్చారు. వీళ్ళందరినీ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఉమెన్స్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనము. ఇలాంటి కార్యక్రమాలు విబిజి తరఫున నేను అండ్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ కానివ్వండి, రాజు గారు అండ్ ప్రసాద్ గారు అండ్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో, రాము గారు వచ్చాకైతే ఇంకా చాలా జరిగాయి. ఎన్నో కార్యక్రమాలు మేము నిర్వహించాము. విబిజి నుంచి చాలా సపోర్ట్ చాలా మందికి కూడా దక్కింది. అవన్నీ కూడా మేము ఎప్పుడు అందరం చూస్తూనే ఉంటాము. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జైవస్ మాధవి మేడం, మా అందరికి కూడా చాలా సిస్టర్స్ లా ఉండే వాళ్ళము. చిన్న అందరికీ ఉంటూనే ఉంటుంది ఫ్యామిలీ అన్నాక. కానీ ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఈ విబిజి ఏమిచ్చిందంటే చాలా మంది సిస్టర్స్ ఇచ్చింది. నిజంగా నన్ను ఒక యూనివర్సల్ అర్థం చేసింది. ఎంతమంది సిస్టర్స్ అంటే ప్రతి ఒక్కరు అక్క అని అంటారు. ఐఎమ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విబిజి ఫౌండేషన్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. రాజుగా నాకు ఎక్కువ టైం లేదు. చెప్పేసాలా డైరెక్ట్ ఏమన్నా ఎవరు లేరు కదా, యాంకర్ ఎవరు లేరు కదా. ఓకే, మనమే యాంకర్ అన్నట్టు. హాయ్ అండి, హాయ్ టు V3 న్యూస్. సో ఈ ప్రోగ్రామ్ అంతా కవర్ చేయడానికి వచ్చిన V3 న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు. అండ్ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అంటే చాలా సక్సెస్ అయిందండి. ఇప్పుడు తంబోలా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అందరూ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. సో మాకు 3 years నుండి కంటిన్యూగా పిలుస్తున్న రాజు గారికి ధన్యవాదాలండి. మాట్లాడాలమ్మా. సరే, కొత్తగా అనుకో. ఇంట్లో నాతో మాట్లాడుతుంటో అతను మాట్లాడు ఇక్కడ కూడా. అది లైవ్ ఏం కాదు. సరే, నువ్వు చెప్పా. ప్రోగ్రామ్ కి చాలా మంది మహిళలు వచ్చారు. చాలా ఉత్సాహంగా డాన్స్ వేశారు. అట్లా చెప్పేసేసి ఇక్కడైతే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయండి. చాలా మంది అనుకునే దానికన్నా చాలా ఎక్కువ పబ్లిక్ అయితే వచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది. ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ అయిందండి. డాన్సులు అయితే ఇరగదీస్తుర్రండి. ఈమె ఇక్కడ మాట్లాడుతుంది కానీ ఈమె దృష్టి అంతా అక్కడ చేస్తున్న డాన్సుల మీదనే ఉన్నది. ఇప్పుడే జల్దీ 5 అయిపోయింది, ఫస్ట్ రో అయిపోయింది. కానీ ఏంటంటే మేము ఆడలేకపోయాము. అంటే అందరితో మాట్లాడేసరికి మేము ఆడలేకపోయాము. కానీ ఈమెకి ఏంటంటే అందులో ఏదో ఒకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే శారీస్, జ్యువెలరీ ఇవన్నీ పెట్టిర్రు. అందుకని ఆమె చాలా యాంగ్జైటీ ఉంది నాకు రాలేదని చెప్పేసి. స్టార్టా? నమస్కారం. సో వెల్కమ్ టు V3 ఛానల్. సో సర్ప్రైజ్ ఏంటంటే సత్యనారాయణ గారు ఇక్కడ రావడం, పంపించడం, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు లక్కీ డ్రా వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ వాసవి వీల్స్ ద్వారా అందజేస్తున్నాము. ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి లైసెన్స్ అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. మామూలుగా ఎవరైతే సైకిల్ నడుపుతారో అదే మాదిరిగా సైకిల్ నడిపించవచ్చు. సో ఎంతో సంతోషం ఏంటంటే లక్కీ డ్రా మొత్తం తంబోలా ఆర్గనైజ్ చేస్తున్నారు రాజు గారు, విబిజి రాజు గారు. వాళ్ళంతా ఆర్గనైజర్స్ వచ్చారు, అన్ని స్టాల్స్ పెట్టారు ఇక్కడ. సో సంతోషంగా ఉంది. ప్లస్ ఏంటంటే టెస్ట్ డ్రైవ్ కావాలంటే మహిళలకు ఏమైనా ఫ్రీగా డ్రైవింగ్ కావాలంటే కూడా మేము నేర్పిస్తున్నాము. మాది గ్రీన్ సేవా ఫౌండేషన్ ఆర్గనైజేషన్, ఇండియాలో మొట్టమొదటి ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో వీ హ్యావ్ డెవలప్డ్ లాట్ ఆఫ్ మోడల్స్, మోర్ దెన్ 500 మోడల్స్. దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్, నో పెట్రోల్, నో పొల్యూషన్, నో అనుకోవాలి అన్నీ. సో పాకెట్ సేవింగ్, ₹2కి 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. సో మీడియా మిత్రులు అందరికీ దయచేసి ఏం చెప్పేందంటే ₹2కి 100 కిలోమీటర్ వస్తుంది కాబట్టి మీరు
ఈ బండి కొనాలనుకుంటే మా దగ్గర రండి. ఇవాళ లక్కీ డ్రా కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ 5,000 కడితే ఎవ్రీ మంత్ లక్కీ డ్రా వస్తుంది. ఎవరికి కావాలంటే వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి వచ్చిన వాళ్ళు బండి తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టక్కర్లేదు. సో ఈఎంఐ ఆప్షన్ ఉంది. అన్ని బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్ నుంచి టై అయిపోయి ఉంది. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఐశ్వర్య. నేను హోమియోపతిక్ ఫిజిషియన్ అండి. వాసవి క్లబ్ వాళ్ళ అనుబంధ సంస్థ అయిన వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డిఫరెంట్ ఏరియాస్లో ఇలాగా గెట్ టుగెదర్ టైప్ క్యాంపెయిన్స్ అవి చేస్తూ మహిళలందరినీ ఒక చోటికి రప్పించి వాళ్ళకి డిఫరెంట్ గేమ్స్, వాళ్ళలో ఎంకరేజ్మెంట్ని అది పెంచుతున్నారండి. దాంతోపాటు గిఫ్ట్స్ అవన్నీ ఉన్నాయండి. దాంట్లో భాగంగా మేము ఒక హోమియోపతిక్ స్టాల్ అది ఎస్టాబ్లిష్ చేశామండి. అన్ని రకాల అనారోగ్యాలకి మేము మందులు ఇస్తాము. ఈ క్యాంప్ ఆఫర్ పరంగా 1 month ఫ్రీ హోమియో కన్సల్టేషన్ అండ్ పిల్స్ ఇస్తున్నామండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ శుభోదయం. ఇక్కడ విబిజీ ఫౌండేషన్ వారు నన్ను గెస్ట్గా హానర్ చేశారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వారికి నేను గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఒక ఫర్నిచర్ రౌండ్ మొత్తం ఇస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు నన్ను ఈరోజు హానర్ చేసే విధానము కేవలం వికలాంగులకు కాకుండా, పేద ఆరవయసులకు కాకుండా వికలాంగులకు, ఎవరికైనా ఆర్థిక స్తోమత లేని వారికి ఎవరికైనా సరే పెళ్ళిళ్ళు ఉచితంగా పెళ్లి చేస్తాను. ఇప్పటికీ 40 పెళ్ళిళ్ళు చేశాను. ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోండి. ఎవరైనా అవసరం ఉంటే నా నెంబర్ చేసుకోండి, 9246736533. నా పేరు జగిని శ్రీనివాస్, జగిని ఫర్నిచర్. ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. విబిజిఎఫ్ స్టేట్ బాడీ నాది గ్రీటింగ్ కమ్యూనిటీ చైర్పర్సన్ పోస్ట్ నాది. విబిజీ నుంచి ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో విబిజిఎఫ్ వారి సందర్భంగా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి. మీరు కూడా మెంబర్షిప్ తీసుకోండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో 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 జరుగుతూ ఉంటాయి. మీరు కూడా జాయిన్ అయ్యి, ఈ మెంబర్షిప్ ద్వారా జాయిన్ అయ్యి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళందరికీ సేవా కార్యక్రమంలో ముందుంటుంది విబిజిఎఫ్. నేను కల్వకుర్తి, నాగర్ కర్నూలు స్టేట్ డిస్ట్రిక్ట్ పోస్ట్ నాది. ఐఎమ్ పూజిత ఫ్రమ్ ఎల్ఐసి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మేము విబిసి ఫౌండేషన్కి వచ్చాము ప్రోగ్రామ్కి. ఎక్కడ అంటే కర్మంఘాట్లో. ఇక్కడ ఈవెంట్స్ అనేది బాగా జరుగుతున్నాయి. చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యాము. సిన్స్ మేము మార్నింగ్ వచ్చాము, మార్నింగ్ 9:30కి వచ్చాము ఇక్కడికి. ఇప్పటి వరకు 6:30 అవుతుంది. ఇంకా మాకు వెళ్ళబుద్ధి కావట్లేదు ఇక్కడ నుంచి. యాక్చువల్లీ మేము ఎల్ఐసి నుంచి వచ్చామన్నమాట. ఇదిగోండి మా బ్రోచర్స్. ఎవరికైనా తీసుకోవాలి అని ఉంటే ఎల్ఐసి తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ ఫ్యూచర్. ఎనీ డీటెయిల్స్ అబౌట్ ఎల్ఐసి కెన్ యూ కాంటాక్ట్ సామ్రాట్ ఎల్ఐసి 9246351657 నెంబర్. థ్యాంక్ యూ టు ఆల్. హలో అండి, గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా మేము ఈరోజు వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ వారి దాంట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఒక యాక్టివిటీ టు ఎంకరేజ్ దెమ్ బికాస్ దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ దేర్ బెస్ట్ ఇన్ దేర్ డొమైన్స్. సో వాళ్ళ కోసమని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అందులో మేము విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ అని ఒక స్టాల్ని కూడా అరేంజ్ చేసాము. సో బేసికలీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది మార్కెట్కి. అండ్ వీళ్ళు ఇలా చేయడం అనేది మహిళలందరికీ చాలా ఆనందకరం కూడా. ఎందుకంటే నిత్యం వాళ్ళ పనులతో వాళ్ళు బిజీగా ఉండినప్పుడు ఒకే వేదిక మీద అందరినీ తీసుకొచ్చి ఇట్లాంటివి చేస్తే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమంలో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ మాది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోనండి మా స్టోరు. మేము ఇక్కడ ఒక స్టాల్ పెట్టాము. ఇక్కడ అన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండ్ వాట్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్. మేము అన్నీ కూడా 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు అండ్ డైమండ్ EFVVS IJ సర్టిఫైడ్ డైమండ్ ఆభరణాలు అందజేస్తామండి. అండ్ లాట్ మోర్ డిజైన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద స్టోర్. మాకు గోల్డ్ సేవింగ్ స్కీమ్ ప్లాన్ కూడా ఉండిందండి. దాని గురించి కూడా ఇక్కడ అందరు మహిళా మనులు చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో స్లోలీ చిన్న చిన్న మొత్తాల్లో అని మనం సేవ్ చేసుకుంటే గోల్డ్ అనేది రోజు పెరుగుతుంది. కాబట్టి అది మనకు ఒక సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్గా ఉంటుందన్న భావనతో చాలామంది ఎన్రోల్ అయ్యారండి. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి విశిష్ట తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు అండ్ శుభాకాంక్షలు అండి. అంతర్జాతీయ దినోత్సవం మహిళా దినోత్సవం సందర్భంగా థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఎ వెరీ నైస్ టైమ్ టు అసోసియేట్ విత్ దీస్ గైస్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మండలికి శుభాకాంక్షలు. అలాగే గవర్నమెంట్ వాళ్ళ నుంచి పథకాలు కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమము ఇంత బ్రహ్మాండంగా జరిగిందంటే మా BBGF మహిళా సోదరిమణుల
విషయం జరిగింది. దానికి తోడు మా రాజబాబు గారు కూడా వాళ్ళ వెంటే ఉండి ఈ కార్యక్రమం అంతా జరిపిస్తున్నాడు. అందరికీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ దయాకర్ గారు. మా జాయింట్ సెక్రటరీ రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవంలో ముఖ్యంగా ఒక మహిళగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఒక మహిళగా మీకు ఏం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ఆభరణాలు. డోంట్ సే గోల్డ్. ఆభరణాలు కాదు, భర్త మాంగళ్యం. బట్ ఒక ఆడదానిగా అన్నిటికంటే మీకు ఇంపార్టెంట్ ఏంటి? షాపింగ్. సూపర్. సో ఒక ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికంటే ముఖ్యంగా ఒక వైఫ్ ఆఫ్, ఒక డాటర్ ఆఫ్ కాకుండా మీ ఓన్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్? యు అగ్రీ? ఐడెంటిటీ అనేది మార్కెట్లో కొనుక్కుంటే వచ్చేది కాదు, ఎవరో ఇచ్చేది తీసుకునేది కాదు. గౌరవం అనేది సంపాదించుకోవాలి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా వృద్ధి చెందాలని, మీరు 10 మంది దగ్గర తీసుకోవడం కాదు, 10 మంది మీరు ఇంట్లో అందరికి ఎట్లాగో సేవ చేస్తారు. బట్ సొసైటీలో కూడా మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటూ 10 మందికి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా చాలా వృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మన విబిజి ఒక 1 yearలో కొంచెం యాక్టివిటీస్ తగ్గాయి. యాక్చువల్గా మా రాజన్న ఇప్పుడు ఏంటంటే సింహం లాంటాడు, కాలు వెనక్కి వేసామంటే భయపడినట్టు కాదు, ఇంకా ముందుకు దూకుతున్నట్టు. అన్న ఒక 1 year మేము కొంచెం యాక్టివిటీస్ స్లో చేసాము. బట్ ఈ స్ట్రెంత్ కానీ మన అటెండెన్స్ చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ మనకు ఖచ్చితంగా పెద్ద హాల్ కావాలన్నా. అండ్ మహిళల తరపున నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, ఒక పర్మనెంట్ యాక్టివిటీ చేయండి, వాళ్ళ ఆర్థికంగా వృద్ధి చేయాలని ఒక పర్మనెంట్ యాక్టివిటీ చేయండి. విబిజి తరపున డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ అండి. మీరు అందరికీ మళ్ళొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. మా జాయింట్ ట్రెజరర్ బొగ్గారి శివ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. జై వాసవి. మనందరికీ తెలుసు రాజు దగ్గర ఎన్నో కళలు ఉన్నాయని. ఈరోజు ఒక కొత్త కళ చూపించాడు. ఏంటని చెప్పండి. ఫస్ట్ మొదట చేసిన చిన్నారి డాన్స్ ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా ఫిట్ గా ఎట్లుండాలో ఇంత తగ్గి అందరికీ ఆదర్శంగా నిలవాలంటారు. సో ఐ రియలీ కంగ్రాచులేట్ ఆన్ యువర్ ఫిట్నెస్. యు ఆర్ డూయింగ్ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రాజేష్ గారు చెప్పినట్టుగా ఐడెంటిటీ మస్ట్. ఆ ఐడెంటిటీ మనని ఒక ఉన్నత స్థానానికి తీసుకుపోతుంది. అందరూ మీలో ఉన్న కళలని పైకి తీసుకురండి, తప్పకుండా ఆ ఛాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ అందరూ. ఐ విష్ యూ వన్స్ అగైన్ ఉమెన్స్ డే సెలబ్రేట్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మా ట్రెజరర్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. అందరికీ హాయ్ అండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం 5వ సారి చేసుకుంటున్నాము ఈ మహిళా దినోత్సవాన్ని. ఇది 50 సార్లుగా చేసుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. అలానే అందరూ కూడా మెంబర్షిప్ను పెంచండి. మెంబర్షిప్ ఉన్ననాళ్ళు మన విబిజిఎఫ్కి మనకి ఎటువంటి డౌన్ఫాల్ అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ చూశారు కదా ఎంత బాగా చేస్తారనేది. ఇప్పుడు ఎవరైతే మెంబర్లు కాలేదో వాళ్ళందరూ మెంబర్లు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా మాధవ్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉందమ్మా, ఫంక్షన్లకు 1000 రూపాయలు కట్టాలి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కు 100 రూపాయలు ఇవ్వాలని కూడా నాకు ఓచర్ లేదు, నేను ఇయ్యను. నేను 100 రూపాయలు కూడా మాది ఒక 9 మంది గ్రూప్ ఉంటుంది. మా అడ్వైజర్, మా చైర్మన్, మా ప్రెసిడెంట్ అందరు పర్మిషన్ తీసుకొని 100 రూపాయలు అయినా కూడా చాలా లెక్కతోటి ఉంటుంది. వాళ్ళు బేసిక్గా సిటీ కాబట్టి మేము అంటే అలా ఉండడమే కావాలి. నాలాంటి ఇట్లాంటి చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు రోజు కూడా చేస్తుంటాము. సో మా మాధవ్ గారు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. అది మా శ్రీయర్ నుంచి అలా అలవాటైంది. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కట్టే ప్రతి 1600కి ప్రతి రూపాయికి మా దగ్గర లెక్క ఉంటుంది. దానికోసమే నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మీరు కట్టే 1600 మెంబర్షిప్ ఏదైతుందో మేము ఎన్ని సేవా కార్యక్రమాలు చేసాము ఫ్రమ్ 2022 టిల్ డేట్ ప్రతి లెక్క ఉంటుంది. సో అవన్నీ మా మాధవ్ గారు చూసుకుంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా మా అడ్వైజర్ గారిని మా చైర్మన్ గారు సత్కరిస్తారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు వెంకటేష్ అన్న
మీరు రత్నాలయం వెళ్ళి ఎప్పుడు ఏ అవసరాలు నాకు ఫోన్ చేయండి అన్న, మీకు అక్కడ అన్ని చూస్తారు. రత్నాలయం వెంకటేష్ అన్న చైర్మన్ గారికి ఒకసారి మ్యూజిక్ పెట్టు బాబు, ఏదైనా మంచి మ్యూజిక్ పెట్టు బాబు, మ్యూజిక్ పెట్టాను చాలా. థ్యాంక్ యూ అన్న. అలాగే మా వైస్ చైర్మన్ ఇమ్మడి రమేష్ అన్న గారిని శాల్వాతో రామన్న సార్ దాదా ఏం కాదు. మా ప్రెసిడెంట్ లీలా విజయలక్ష్మి గారు ఇక్కడ ఉండాలి, మీరుంటే కొంచెం మాకు ధైర్యం అమ్మా. థ్యాంక్ యూ అన్న. మా జాయింట్ సెక్రటరీ మాకేమొద్దన్న, మా ముగ్గురికేమొద్దు. జై వాసవి, అందరికి నమస్కారం. నేను రాజు మాడిపడిగే విబీజీ ఫౌండర్ని. ఈరోజు అంగరంగ వైభవంగా మన లక్ష్మీ కన్వెన్షన్ కర్మన్ ఘాట్లో దాదాపు ఒక 3-4 వేల మంది తోటి మేము విబీజీ వనితా విభాగ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మాకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. దాదాపు ఒక 10 లక్షల రూపాయల గిఫ్ట్లు మా మహిళా మనులకు ఇవ్వడం జరిగింది. అలాగే మా చైర్మన్ గారు కానీ, మా వైస్ చైర్మన్ గారు, మా ప్రెసిడెంట్ గారు, మా అడ్వైజర్స్, మా టీం అందరూ ప్రతి ఒక్కరు ఎంతో సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు. ముఖ్యంగా మా మహిళా ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు, వాళ్ళ టీం అందరూ ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే దాదాపు 1 లక్ష రూపాయల విలువ చేసే ఈ స్కూటీని మా వెంకటేశం గుప్తా గారు మా మహిళా సోదరుల కోసం, సోదరిమణుల కోసము స్పాన్సర్ చేయడం జరుగుతుంది. సో వీరికి మా తరఫున, మీ అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెంకటేశం అన్న, థ్యాంక్స్ అలాట్. సో అంటే ఇది ఎలక్ట్రిక్ బైక్ పర్యావరణంలో ఎంత బాగుంటుంది అనేది మీ అందరికీ తెలిసిందే. సో పర్యావరణం కాలుష్యం కాకుండా ఎలక్ట్రిక్ బైక్ని ఉపయోగించాలని మేము కోరుకుంటూ, అలాగే వెంకటేశం గుప్తా గారితో పాటు మాకు స్పాన్సర్ చేసిన అతిరథ మహారాజులందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై వాసవి. నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం కార్యక్రమం చేసుకుంటున్నాను. రియల్గా చెప్పాలంటే మహిళా దినోత్సవం అనేది చాలా ఆనందం ఉంది. ఈరోజు ఇంతమంది రావడం కూడా చాలా బాగుంది. సమయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడతలేను, అందుకే అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి ఉమెన్ డే సందర్భంగా. ఇప్పుడు గవర్నమెంట్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉమెన్స్ గురించి చాలా పథకాలు పెడుతున్నారు. అవన్నీ మీరు అన్ని ఉపయోగించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మండలందరికీ శుభాకాంక్షలు. అలాగే గవర్నమెంట్ వాళ్ళ నుంచి పథకాలు కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమము ఇంత బ్రహ్మాండంగా జరిగిందంటే మా బీబీజీఎఫ్ మహిళా సోదరిమణుల కృషి వల్ల జరిగింది. దానికి తోడు మా రాజబాబు గారు కూడా వాళ్ళ వెంటే ఉండి ఈ కార్యక్రమం అంతా జరిపిస్తున్నాడు. అందరికీ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ దయాకర్ గారు. మా జాయింట్ సెక్రటరీ రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవంలో ముఖ్యంగా ఒక మహిళగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఒక మహిళగా మీకు ఏం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ఆభరణాలు. డోంట్ సే గోల్డ్ అని ఆభరణాలు కాదు, అర్థమాంగళ్యం. అర్థమాంగళ్యం. బట్ ఒక ఆడదానిగా అన్నిటికంటే మీకు ఇంపార్టెంట్ ఏంటి? షాపింగ్. సూపర్. సో ఒక ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికంటే ముఖ్యంగా ఒక వైఫ్ ఆఫ్, ఒక డాటర్ ఆఫ్ కాకుండా మీ ఓన్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్? యు అగ్రీ? ఐడెంటిటీ అనేది మార్కెట్లో కొనుక్కుంటే వచ్చేది కాదు, ఎవరో ఇచ్చేది తీసుకునేది కాదు.
గౌరవం అనేది సంపాదించుకోవాలి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా వృద్ధి చెందాలని, మీరు 10 మంది దగ్గర తీసుకోవడం కాదు, 10 మంది మీరు ఇంట్లో అందరికి ఎట్లాగో సేవ చేస్తారు, బట్ సొసైటీలో కూడా మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటూ 10 మందికి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా చాలా వృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మన విబిజి ఒక 1 ఇయర్లో కొంచెం యాక్టివిటీస్ తగ్గాయి. యాక్చువల్గా మా రాజన్న ఇప్పుడు ఏంటంటే సింహం లాంటాడు, కాలు వెనక్కి వేసామంటే భయపడినట్టు కాదు, ఇంకా ముందుకు దూకుతున్నట్టు అన్న. ఒక 1 ఇయర్ మేము కొంచెం యాక్టివిటీస్ స్లో చేసాము, బట్ ఈ స్ట్రెంత్ కానీ మన అటెండెన్స్ చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ మనకు ఖచ్చితంగా పెద్ద హాల్ కావాలన్నా. అండ్ మహిళలకు తరపున నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, ఒక పర్మనెంట్ యాక్టివిటీ చేయండి, వాళ్ళ ఆర్థికంగా వృద్ధి చేయాలని ఒక పర్మనెంట్ యాక్టివిటీ చేయండి. విబిజి తరపున డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ అండి, మీరందరికీ మళ్ళొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. మా జాయింట్ ట్రెజరర్ బొగ్గారి శివ గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. జై వాసవి. మనందరికీ తెలుసు రాజు దగ్గర ఎన్నో కళలు ఉన్నాయని. ఈరోజు ఒక కొత్త కళ చూపించాడు. ఏంటని చెప్పండి. ఫస్ట్ మొదట చేసిన చిన్నారి డాన్స్ ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా ఫిట్ గా ఎట్లుండాలో ఇంత తగ్గి అందరికీ ఆదర్శంగా నిలవాలి. సో ఐ రియలీ కంగ్రాచులేట్ ఆన్ యువర్ ఫిట్నెస్. యు ఆర్ డూయింగ్ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రాజేష్ గారు చెప్పినట్టుగా ఐడెంటిటీ మస్ట్. ఆ ఐడెంటిటీ మనని ఒక ఉన్నత స్థానానికి తీసుకుపోతుంది. అందరూ మీలో ఉన్న కళలని పైకి తీసుకురండి, తప్పకుండా ఆ ఛాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ అందరూ. ఐ విష్ యూ వన్స్ అగైన్ ఉమెన్స్ డే సెలబ్రేషన్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మా ట్రెజరర్ మాధవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. అందరికీ హాయ్ అండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం 5వసారి చేసుకుంటున్నాము ఈ మహిళా దినోత్సవాన్ని. ఇది 50 సార్లుగా చేసుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. అలానే అందరూ కూడా మెంబర్షిప్ను పెంచండి. మెంబర్షిప్ ఉన్ననాడు మన విబిజిఎఫ్కి మనకి ఎటువంటి డౌన్ఫాల్ అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ చూశారు కదా ఎంత బాగా చేస్తారనేది. ఇప్పుడు ఎవరైతే మెంబర్లు కాలేదో వాళ్ళందరూ మెంబర్లు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా మాధవ్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉందమ్మా, ఫంక్షన్లకు 1000 రూపాయలు కట్టాలి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కు 100 రూపాయలు ఇవ్వాలని కూడా నాకు ఓచర్ లేదు, నేను ఇయ్యను. నేను 100 రూపాయలు కూడా మాది ఒక 9 మంది గ్రూప్ ఉంటుంది. మా అడ్వైజర్, మా చైర్మన్, మా ప్రెసిడెంట్ అందరు పర్మిషన్ తీసుకొని 100 రూపాయలు అయినా కూడా చాలా లెక్కతోటి ఉంటుంది. వాళ్ళు బేసిక్గా సిద్ధే కాబట్టి మేము అంటే అలా ఉండడమే కావాలి. నాలాంటి ఇట్లాంటి అబ్బాయి చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు రోజు ఒకటి చేస్తుంటాము. సో మా మాధవ్ గారు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. అది మా శ్రీయర్ నుంచి అలా అలవాటైంది. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కట్టే ప్రతి 1600కి ప్రతి రూపాయికి మా దగ్గర లెక్క ఉంటుంది. దానికోసమే నేను ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మీరు కట్టే 1600 మెంబర్షిప్ ఏదైతుందో మేము ఎన్ని సేవా కార్యక్రమాలు చేసామో ఫ్రమ్ 2022 టిల్ డేట్ ప్రతి లెక్క ఉంటుంది. సో అవన్నీ మా మాధవ్ గారు చూసుకుంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా మా అడ్వైజర్ గారిని మా చైర్మన్ గారు సత్కరిస్తారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. వెంకటేష్ అన్న, మీరు రత్నాలయం వెళ్ళి ఎప్పుడు ఏ అవసరాలు నాకు ఫోన్ చేయండి అన్న, మీకు అక్కడ అన్ని చూస్తారు. రత్నాలయం వెంకటేష్ అన్న చైర్మన్ గారికి ఒకసారి మ్యూజిక్ పెట్టు బాబు, ఏదైనా మంచి మ్యూజిక్ పెట్టు బాబు, మ్యూజిక్ పెట్టాను చాలా ఇష్టం. థ్యాంక్ యూ అన్న. అలాగే మా వైస్ చైర్మన్ ఇమ్మడి రమేష్ అన్న గారిని శాల్వాతో మన రామన్ సార్ దాదా ఏం కాదు. మా ప్రెసిడెంట్ నీలా విజయలక్ష్మి గారు ఇక్కడ ఉండాలి. మీరుంటే కొంచెం మాకు ధైర్యం అమ్మా. థ్యాంక్ యూ అన్న. మా జాయింట్ సెక్రటరీ మా
ఏమొద్దన్న మా ముగ్గురికి ఏమొద్దు కాదు